సంగారెడ్డి విద్యాశాఖలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఒకవైపు డీఈఓ కార్యాలయాన్ని పూర్తిగా కలెక్టరేట్లోకి తరలించడం, అదే సమయంలో 15 రోజులుగా డీఈఓ సెలవులో ఉండడంతో ఫైళ్లన్నీ పెండింగ్లో పడిపోయాయి. చెక్ పవర్ డీఈఓకే ఉండడంతో ఎఫ్ఓసీ బాధ్యతలు మరొకరికి అప్పగించినా ఆయన విధులు మొక్కబడిగా సాగుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఇటు ఉద్యోగులు అటు ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. కీలక ఫైళ్లు ఉంటాయి, మాయమవుతాయా అన్న ఆందోళన ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధికారుల కార్యాలయ తరలింపు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా కలెక్టరేట్కు అన్ని కార్యాలయాల తరలింపు అనేది ఇక్కడ చాలా సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా డీఈఓ డిఎంహెచ్ఓ కార్యాలయాలను కలెక్టరేట్కు తరలించడంతో ఇక్కడ వారికి కేటాయించిన ఏవైతే శాఖలకు సంబంధించిన రూమ్లు ఉంటాయో అవి సరిపోక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయానికి సంబంధించిన ఏదైతే సామాగ్రి ఉంటుందో దాన్ని చూడవచ్చు. దాదాపు వారం రోజుల నుంచి ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. తీసేవారు ఉన్నప్పటికీ ఇక్కడ వారికి సరైన స్పేస్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కీలకమైన ఫైల్స్ ఉంటాయి. ఈ జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయులు కావచ్చు, రిటైర్డ్ ఉపాధ్యాయులు కావచ్చు, ఇతర అధికారులు, సిబ్బంది, ఉద్యోగులకు సంబంధించిన ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ ఎక్కడికక్కడ పడి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనము డీఈఓను అడుగుదామనుకున్న ఆమె లీవ్లో ఉంది. ప్రస్తుతం ఇప్పటికే 15 రోజులుగా ఆమె లీవ్లో ఉంది. మరో వారం రోజులు లీవ్ పొడిగించుకున్నట్టుగా తెలిసింది. అయితే ఈ కార్యాలయ తరలింపు మంచికే అయినప్పటికీ ఇక్కడ సరైన స్పేస్ లేకపోవడం ఒకటి. రెండోది సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలోనే దాన్ని అడ్జస్ట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. దాంతో ఇక్కడ ఉండే సిబ్బంది కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా అటుగా ఆఫీస్ నుంచి అటు వెళ్లే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. ఇంకో అంశం ఏంటంటే డీఓ కొంత లీవ్లో ఉండడంతో ఫైనాన్షియల్కి సంబంధించి ఏవైతే బిల్లులు ఉంటాయో అవి క్లియర్ కాలేదు. దాంతో చాలా వరకు ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ డీఈఓ కార్యాలయ తరలింపు గతంలో ఏదైతే సంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఉందో దాని పక్కన ఉండేది. అక్కడ విశాలమైన భవనం ఉండడం, అక్కడ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఈ కార్యాలయాన్ని పూర్తిగా సంగారెడ్డి కలెక్టరేట్కు తరలించడంతోనే ఈ రకమైన ఇబ్బంది వీరికి ఉందని అయితే ఇక్కడ ఉన్న ఉద్యోగులు కావచ్చు, సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యాలయాల తరలింపు ఒకే గొడుగు కింద రావడం మంచి ప్రక్రియ అయినప్పటికీ సరైన రీతిలో ప్లానింగ్ లేకపోవడం కూడా ఇందుకు ఒక ఇబ్బందికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఉద్యోగులు, సిబ్బంది ఉంటారో వారు అటు ఇటుగా వెళ్ళడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ సంగారెడ్డిలోని కలెక్టరేట్ సెకండ్ ఫ్లోర్లో మనం చూడవచ్చు. ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ వారి విధులు నిర్వహించుకోవడమే కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ డీఈఓ కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడే కారిడార్లో ఉంచాల్సిన పరిస్థితి ఉంది. సరైన స్పేస్ లేదని చెప్పి ఇక్కడ ఉద్యోగులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. తొందరగా జిల్లా కలెక్టర్ దీనిపైన స్పందించి ఇమీడియట్గా ఏదైతే వీరికి అవసరమైన స్థలాన్ని అలాకేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు కలెక్టర్కు నివేదించాల్సిన డీఈఓ ప్రస్తుతం లీవ్లో ఉంటే ప్రస్తుతం ఏడీకి ఆ బాధ్యతలు అయితే అప్పగించారు. ఆయన ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియను అయితే చూస్తున్నారు. సజావుగా జరుగుతుందని చెబుతున్నప్పటికీ ఆ స్పేస్ అనేది ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మాకు 4 రోజుల నుంచి మేము బయట కూర్చుంటున్నాం. మాకు ఎక్కడ అనేది మాకేమీ ప్లేస్ లేదు. ఇక్కడ మాకు బాత్రూమ్లు సరిగా లేవు. మేము వచ్చినప్పటి నుంచి గాలిగా తిరుగుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ నడిపిన కార్యాలయాన్ని ఖాళీ చేయించారు వాళ్ళు. వాళ్ళు ఖాళీ చేయించారు, కానీ మాకు ఇక్కడ సౌకర్యం ఉండాలి కదా. మళ్ళీ అది కూడా లేదు, ఏమీ లేదు. ఇక్కడ మేము ఎట్లా పనులు చేసుకోవాలి? మా ఫైల్స్ అన్నీ ఆగిపోయినాయి. 8 రోజుల నుంచి మేము ఒక ఫైల్ ముట్టట్లేదు. ఒక ఫైల్ వాళ్ళందరూ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళందరూ చాలా రిస్క్లో ఉన్నారు. అంతే సార్, మా కోరిక మన్నించి మాకు ఇంత మంచి ప్లేస్ ఇస్తే మాకు అంతే చాలు. మేము కూర్చోవడానికి, మాకు పని చేయడానికి ఉండాలా సార్ మాకు. సార్ నమస్కారం సార్. మేము సెకండ్ ఫ్లోర్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు. నేను ఆయనకి అప్పుడు నడవలేకపోతున్నాను. మరి అక్కడ మంచి సౌకర్యాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఏ సౌకర్యం లేని బిల్డింగ్ ఇచ్చారు. మాకు అనుకూలంగా బిల్డింగ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. అక్కడ 1 ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకే ఉన్నా సార్. అక్కడ నుండి ఇక్కడ నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ కూడా లిఫ్ట్ పెడితే బాగుంటుంది. మళ్ళీ మాకు సౌకర్యాలు ఏమీ లేవు. ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం సార్.
ఏం చెప్పారు వాళ్ళు సమాధానం ఏంటి? సమాధానం అంటే ఇక అడ్జస్ట్ అవ్వమంటున్నారు, కాకపోతే కూర్చోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు. ఫైల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ జిల్లాకు సంబంధించి పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి, వారిని కలెక్టరేట్కి తరలిస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది ముందస్తుగా ప్లానింగ్ లేకపోవడం కొంచెం ఇబ్బంది పరిస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్ గౌడ్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.